బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లాలో గండిపోచమ్మ ఆలయానికి వరద పోటెత్తింది. వరద తీవ్రత అక్కడ పెరిగే అవకాశం ఉండడంతో ఆలయంలో హుండీలు లెక్కించడానికి అధికారులు సిద్ధమయ్యారు. అంతేకాదు భక్తులు ఎవరిని కూడా నదీ ప్రాంగణం వైపు వెళ్లొద్దు అంటూ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు భారీ వరద చేరుకుంటుంది. వరద ఉధృతితో పాపికొండలకు విహారయాత్రకు వెళ్లే 15 బోట్లను అధికారులు నిలిపివేశారు. రంపచోడవరం గోకవరం రహదారులు పూర్తిగా నీట మునిగి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జలదిగ్బంధంలో దండంగి రహదారులు ఉండటంతో వాహనదారులు అటువైపు వెళ్లే జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గండిపోచమ్మ ఆలయం దగ్గర నిలకడగా వరద నీరు కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచనలు జారీ చేశారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, గోదావరి తీరం దగ్గరే ఉన్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. ప్రకాష్, భారీ వరదల కారణంగా గోదావరి నదీ తీరంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎటువంటి హెచ్చరికలను అధికారులు జారీ చేశారు? ఎస్ రోహిత్, గోదావరి నదీ తీర ప్రాంతంలో వరదల సమయం అయితే మొదలైందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎగువ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఇప్పుడిప్పుడే గోదావరికి అయితే ఎర్ర నీరు అంటే వరద నీరు అయితే చేరు వస్తుందని చెప్పాలి. ప్రధానంగా దాని ముఖ్యంగా గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంటర్ అయ్యే ప్రాంతమే ఏదైతే పోచమ్మ గడ్డ ఉందో అక్కడ దేవీపట్నం యొక్క ప్రాంతాలు, అక్కడే ప్రధానంగా ఇప్పుడే క్రమంగా వరద నీరు గోదావరి అయితే క్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గోదావరి తీరంలో ఆనుకున్నటువంటి అమ్మవారి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఇప్పుడిప్పుడే వరద పోటెత్తుదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఆ యొక్క వరద పోటెత్తడంతో అమ్మవారి ఆలయం క్రమంగా వరద నీరు పెరిగి ఆలయంలోకి అయితే నీరు చేరుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముందుగానే ఆలయ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై అక్కడ ఉండీలనైతే లెక్క పెట్టే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అలాగే పోచమ్మ గంట నుంచి ఇలాగ రంపచోడవరం అలాగే గోకవరం వచ్చే రహదారి అన్ని కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయని చెప్పాలి. ఎందుకంటే క్రమంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకైతే వాగులు వంకలు పొంగిపర్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల క్రితం కూడా చూసాం వారి యొక్క ప్రవాహానికైతే కొన్ని రోడ్ల మీద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వరద నీరు క్రమంగా గోదావరి చేరడంతోనే ఈ యొక్క గోదావరి వరద పోటెత్తుతుంది. అలాగే పోలవరం ఏదైతే ప్రాజెక్టు ఉందో అక్కడ వరదకైతే అక్కడ పోటెత్తుతున్న క్రమంలో అక్కడ నిలకడగా గోదావరి వరద పోటెత్తున్న క్రమంలో ఎప్పటి నీరు అయితే అప్పుడు దిగువకైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క దేవీపట్నం పోలవరం పోచమ్మ గండి ఏదైతే ఉందో పోచమ్మ గండి వద్ద అయితే ఎర్ర నీరు చేరుతుంది. ఈ నేపథ్యం పర్యాటకులు కూడా అక్కడ హెచ్చరికలు అయితే జారీ చేశారు. పర్యాటక పాపికొండల విహారయాత్రకు వెళ్తున్నటువంటి 14 బోట్లు కూడా అధికారులు అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క వరద పోట సమయం కావడంతో ఈ యొక్క ఎవరైతే విహారయాత్రకు వెళ్తున్నారో అందరూ కూడా ఎవరు కూడా రావద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా 14 బోట్లు కూడా నిలిపివేసిన ప్రక్రియ ఉంది. ఈ క్రమంలోనే వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక వర్షాలు అయితే గత కొన్ని రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానైతే తడిసి ముద్దవుతున్న నేపథ్యంలోనే అలాగే దండంగి కాలువ కూడా పొంగి ప్రవహిస్తుంటే అలాగే పోచమ్మ గండికి వచ్చి రహదారి పూర్తిగా జలదిగ్బంధం అలాగే ఇటు రంపచోడవరం కావచ్చు ఇక గోకవరం కావచ్చు అన్ని ప్రాంతాలు కూడా రాకపోకలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. క్రమంగా వరద అయితే గోదావరి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గండిపోచమ్మ ఆలయం దగ్గర పరిస్థితి ఏంటి? గండిపోచమ్మ ఆలయం దగ్గర కూడా భక్తులు ఎవరిని గోదావరి నది లోపలికి తీరం లోపలికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. హుండీల లెక్కింపు కూడా అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వరద నీరు చుట్టుముడితే ఆ తర్వాత కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో. ఎస్, అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోదావరి వచ్చిన 10 సార్లు కూడా పోచమ్మ గడ్డి పూర్తిగా నిండిపోతుంది. మునిగిపోవడంతో అమ్మవారి యొక్క భక్తుల దర్శనానికి అయితే అంతరాయం కలిగే ఏర్పాటు చేస్తారు. దానిలో ఈ నేపథ్యంలోనే అంతరాయం కలిగితే అమ్మవారిని అయితే కొండపైన మళ్ళీ ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ప్రతి సంవత్సరం కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అమ్మవారి ఉండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. అంటే అలా మునిగిపోతే ఉండీల ఆదాయం కూడా మొత్తం అన్ని కూడా నీట మునిగే ప్రమాదం ఉంది. అలాగే అమ్మవారి విగ్రహం పూర్తిగా మెలిగిపోతుంది. ఈ నేపథ్యంలో అలాగే అందరూ కూడా చెప్తున్నారు అక్కడ దర్శనానికి వచ్చి వాళ్ళందరూ క్యూ లైన్ లోనే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మవారు చివరి దర్శనాలుగా కాబట్టి అందరూ కూడా క్యూ పద్ధతిలో వచ్చి అమ్మవారు దర్శించుకుని వెళ్ళాలని. అలాగే కొంతమంది అయితే మరో 2 రోజుల్లో అమ్మవారి ఆలయం పూర్తిగా ములిగే అవకాశం కూడా కనపడుతుంది. అందుకనే అమ్మవారి ఆలయం గుండీల లెక్కింపుతో పాటు భక్తులు కూడా మరి కొన్ని రోజుల్లో అమ్మవారి దర్శనానికి కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆలయ అధికారులు కూడా ఉండి లెక్కింపు అయితే ఇప్పటికే ప్రారంభించారు.
మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే దర్శనానికి వచ్చే రహదారులు కూడా ఈ యొక్క అమ్మవారి ఆలయానికి దగ్గర అయితే తెగిపోయిన నేపథ్యంలోనే అందరూ కూడా జాగ్రత్తలు ఉండాలి. వరదల నీటి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా ఆ అధికారులు కావచ్చు, మరో పక్కన గోదావరి ఈ యొక్క పాపికొండల విహారయాత్రకు వచ్చే వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. క్రమంగా వాగులు వంకలు కూడా మరింత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే నిన్న వచ్చినటువంటి విహారయాత్రకు వచ్చినటువంటి ఇద్దరు యువకులు కూడా గల్లంతైన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అందరూ కూడా పలు జాగ్రత్తలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పోలవరానికి మొత్తం పర్యాటకులను నిలిపివేసినట్టేనా? వరద తగ్గేంత వరకు పోలవరానికి పర్యాటకులను ఆపేసినట్టేనా? ఎస్, అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పాపికొండల విహారయాత్రకు వచ్చే వాళ్ళు 14 బోట్లు నిలిపివేశారంటే మొత్తం పర్యాటకులందరూ కూడా విహారయాత్ర నిలిపివేశారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ప్రధానంగా విహారయాత్రకు వచ్చినటువంటి ఇద్దరు యువకులు ఏదైతే వ్యూ పాయింట్ ఉందో వ్యూ పాయింట్ వరకు స్నానానికి దిగి అక్కడ గల్లంతైన పరిస్థితి ఉంది. ఈ యొక్క వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే అలాగే విజయవాడ నుంచి వచ్చినటువంటి యువకుడు గల్లంతాడు. ఇటువంటి క్రమంలోనే అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విహారయాత్రకు రావద్దంటూ కూడా ఈ యొక్క పాపికొండల విహారయాత్ర కావచ్చు, విహారయాత్రలు కూడా వెళ్ళిన వారు అందరూ కూడా స్థానాలు దిగే ముందు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా మరి కొన్ని రోజుల్లో వరద ఉధృతి మరింత పెరుగుతుంది. ఎర్రనీరు ఇప్పుడిప్పుడే క్రమంగా చేరుతున్నప్పటికీ అలాగే పోలవరం ప్రాజెక్టుకి అలాగే ఈ యొక్క పోచమ్మ గండికి అమ్మవారికి కూడా వరద నీరు క్రమంగా పెరిగే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతున్న నేపథ్యంలో అధికారులు ముందుగానే అప్రమత్తం అవుతున్నారని మరి ప్రధానంగా చెప్పవచ్చు. రోహిత్. రైట్ ప్రకాష్. అల్లూరు జిల్లాలో గండిపోచమ్మ ఆలయానికి వరద పోటెత్తింది. వరద తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ఆలయంలో హుండీల లెక్కింపుకు అధికారులు సిద్ధమయ్యారు. భక్తులు ఎవరిని నది ప్రాంగణం వైపు వెళ్లొద్దంటే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. వరద ఉధృతితో పాపికొండల విహారయాత్రకు వెళ్లే 15 బోట్లను కూడా అధికారులు నిలిపివేశారు. పూర్తిగా రంపచోడవరం, గోకవరం రహదారులు నీట మునిగాయి. దండంగి రహదారులు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. గండిపోచమ్మ ఆలయం దగ్గర వరద నీరు నిలకడగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.